అక్క నేనేమీ చేయలేదక్క. ఏదో శబ్దం విని మా నాన్న వెళ్ళారు. మీ ఇంటి తలుపు ఎవరో చైనా వాడు తెరవాలని చూశాడక్క. వాడిని అడ్డుకుని నువ్వు ఎవరు అని అడిగారు. వెనకాల నేనే వెళ్ళాను. ఆ తర్వాత నాకేమీ తెలియదు. ఈ కథ తిప్పి తిప్పి చెప్తున్నాడు. హలో, కెన్ యూ హియర్ మీ? హలో, వీడే వీడే అక్క, వీడే సార్, వీడే అక్క. వచ్చేసారక్క, పారిపోడక్క, మీకోసం వస్తున్నాడు. హలో హలో హలో, కంట్రోల్ రూమ్. అక్క వెళ్ళిపోండి అక్క, వెళ్ళిపోండి. వాడు మీకోసం వస్తున్నాడు సార్, వెళ్ళిపోండి సార్. ఎవరు సార్? ఎవరు సార్? మీరు ఇక్కడ ఉన్నదక్క, వెళ్ళిపోడక్క, తొందరగా వెళ్ళిపోడక్క. వెళ్ళు త్వరగా. అటెళ్దాం. వాడు అదోలా చూశాడు, పోలీసులనే షూట్ చేశాడు. ఎవడు వాడు? ఆ పిల్లాడు చెప్పినా నేను నమ్మలేదు. ఏమిటిదంతా? అది హిప్నోటిజం, దృష్టి వశీకరణం అని ఈ దేశం నుంచి వెళ్ళిందే. కానీ చైనా నుంచి ఎందుకు వచ్చినట్టు? మనల్ని చంపాల్సిన అవసరం ఏంటి? ఏం అర్థం కావట్లేదే. ఆటో తిప్పు, వాడిని ఫాలో అవ్వాలి. ఆటో తిప్పు. ఎందుకు? ఇప్పుడే వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చాం. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు చంపుతున్నాడు ఏమీ తెలియదు. ఏదో ఒకటి తెలుసుకుందాం. ఆటో తిప్పు, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఎక్కడికి తిప్పు. అరవింద్ రిస్క్ తీసుకోవద్దు. అదే ఆకారనే ఫాలో చేయాలి. ఆటో తిప్పు. ఓకే సార్. వాడికి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఇక్కడ ఉండాలి. ఆయన నీ ప్రొఫెసర్ కదా?
లోపల లేరు. వారిని ఒక ప్రొఫెసర్ ఉండే ఇల్లా ఇది? ఓకే, వాళ్ళు ఎప్పుడొస్తారో తెలీదు. వచ్చేలోపు తొందరగా వెతుకు. ఏం వెతకాలో చెప్పకుండా వెతుకు అంటే? చైనా వాడికి ప్రొఫెసర్ కి సంబంధించిన వివరాలు ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఏ చిన్న వస్తువు తేడాగా అనిపించినా నాకు చెప్పు. ఓకే? అరవింద్, అరవింద్, అసలే వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియక నేను టెన్షన్ పడుతున్నాను. నువ్వేంట ఫైల్స్ అన్ని వదిలేసి ఇక్కడ కూర్చుని ఈ చెత్త బుట్టలో వెతుకుతున్నావు? ఒక మనిషి మంచి గురించి తెలుసుకోవాలంటే వాడు చదివే బుక్స్ చూడు. అదే చెడు గురించి తెలుసుకోవాలంటే వాడింటి చెత్తపొట్లో చూడు. ట్రాష్ లో 2 మెయిల్స్ ఉన్నాయి. ఆపరేషన్ రెడ్ అని ఇండియాలో ఏదో చేయబోతోంది. దానికి డాంగ్లీ అనేవాడిని పంపించింది. ఈ చైనా వాడి పేరే డాంగ్లీ అయి ఉంటుంది. కానీ ఈ ప్రొఫెసర్ కున్న లింక్ ఏంటో తెలియట్లేదే. ఇండియన్ మనీలో 300 కోట్లని ఇల్లీగల్ గా ఇచ్చారు. 300 కోట్ల? ఈ ఫైల్ కాపీని నా మెయిల్ ఐడికి పంపిస్తాను. ఇదేదో మరో పెద్ద స్కామ్ లా ఉందే. రేపే ప్రొఫెసర్ కాలేజీలో మీట్ అవుదాం. నీ మెయిల్లో ఉన్న విషయం చెప్పి బెదిరిస్తే దీని గుట్టేంటో తెలుస్తుంది. వాట్సాప్ ఇట్స్ సుబా. టాక్ టు హర్. హలో సార్, సారీ టు డిస్టర్బ్ యూ. రేపు మిమ్మల్ని డిపార్ట్మెంట్ లో మీట్ అవ్వచ్చా? అవును, ఆ రీసెర్చ్ విషయం గురించే మాట్లాడాలి. 1 minute, Subha. She wants to meet me in my department tomorrow. ఐడియా అడుగుతున్నాడు. మనల్ని వెతుకుతున్నారు కదా, డిపార్ట్మెంట్కి రావద్దు, ఏదైనా పబ్లిక్ ప్లేస్కి రమ్మంటాడు చూడు. సుబా, రేపు ఆల్వర్పేట్ సిగ్నల్ దగ్గర మీట్ అవుదామా? డిపార్ట్మెంట్ లో వద్దు, అక్కడే ఏదైనా కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. రేపు 9 ఆల్వార్పేట్ సిగ్నల్ దగ్గర మీట్ అవుదాం అన్నారు. ఎవరి వల్ల ఎవరు పడతారో చూద్దాం. నిన్ను చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటున్నారు? చెన్నైనా? అబ్బా, ఇన్నాళ్ళకి తెలుసుకోవాలనిపించిందా? మా నాన్నగారు వైజాగ్లో పెద్ద సిద్ధ వైద్యులు. ఎంతో మంచి పేరున్నవారు. పెద్ద పెద్ద డాక్టర్సే గుర్తించలేని వ్యాధుల్ని సులభంగా గుణపరిచేవారు. దాంతో మిగిలిన డాక్టర్ల ఆదాయం పడిపోయింది. ఆ తర్వాత మామూలే. మా నాన్న నకిలీ డాక్టర్ అని, చదువు లేకుండా వైద్యం చేస్తున్నారని 3 ఏళ్లు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆవేదన భరించలేక కొన్నాళ్లకు ఆయన చనిపోయారు. ఇప్పుడు నాన్నగారు ఆ వైద్యశాల ఒక లాడ్జ్ అయింది. నెల అద్దొస్తుంది. నేను రీసెర్చ్కి ఇక్కడికి వచ్చాను. దట్స్ ఇట్. ఫ్రెండిల్లు పక్కనే ఉంది. పొద్దున్నే స్నానం చేసి వెళ్దాం. నువ్వు పడుకోకు ప్లీజ్. ఈ టైంలో ఫార్వర్డ్ మెసేజ్ ఒకటి. సబ్స్క్రైబర్ స్లీపింగ్. According to James Watson, the helical structure of the DNA allows us to extract the DNA and club them together. So by this, we can also isolate and identify the location. Immediate గా రైస్ అవాయిడ్ చేయాలి. తిరిగి మళ్ళీ పవర్ యోగా స్టార్ట్ చేయాలి. స్నానం చేసేటప్పుడు అద్దంలో చూసుకుంటే మునుపటి కన్నా ఫ్యాట్ అయినట్టు అనిపిస్తుంది. ఇవాళ ఉమ్మకి నాకు పెద్ద గొడవ. అరవింద్ అంటే తనకి ఇంట్రెస్ట్ అని నేను వెళ్ళి అరవింద్తో చెప్పాలట. కుదరదనంటే అప్పుడు నువ్వు లవ్ చేస్తున్నావా అని అడిగింది. ఏ లవ్ చేయకూడదా?
తనేదో మంచిగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రీసెర్చ్ ఒప్పుకున్నాడు. మళ్ళీ అది ఇది అని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు. నాకు లవ్ అంటూ ఏం లేదు, కానీ తనతో ఉంటే సంతోషంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. రీసెర్చ్ పూర్తవని అప్పుడు చూద్దాం. అది బీపు బీప్ బీపు ఫోను ఫార్వర్డ్ కదా. అది నువ్వు నిద్రపోతుండగా మెసేజ్ వచ్చింది. బీపు ఎక్కడికి వెళ్ళాలి సార్? పోస్ట్ ఆఫీస్. హలో, చెప్పు సుభా. ఎక్కడున్నావు నువ్వు? లీవ్ పెట్టొస్తానని పొద్దుననంగా వెళ్ళావు. 9 o'clock ప్రొఫెసర్ మీట్ అవ్వాలి. ఇప్పుడు 9:10. అక్కడికే బస్సులో వస్తున్నా. బస్సులోనా? కొంచెమన్నా సీరియస్నెస్ ఉందా నీకు? నువ్వు చెప్పావని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సరే, ప్రొఫెసర్ ఎలా మీట్ అవుదాం మనం? డాంగ్లీ ఆయనతోనే ఉంటాడే. ఆ ప్రొఫెసర్ నంబర్ ఉంది కదా, దాని SMS పంపు. హలో సార్, ఈసీఆర్ లో 30 ఎకరాల స్థలం ఉంది, కొని పడేస్తారా? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఏం లేదు సార్, చైనా నుంచి 300 కోట్ల రూపాయలు వచ్చాయని మేము విన్నాం. అదే ఇన్వెస్ట్మెంట్ చేస్తారేమోనని అడిగాను. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అవునవును, తెలుగులో మాట్లాడితే నీకు అర్థం కాదు కదా, చైనీస్ లో మాట్లాడితే ఈజీగా అర్థం అవుతుంది. ఈ మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు అక్కడే కదా జరుగుతుంది. హలో, ఏదో అరకొరగా తెలుసుకుని ఆపదతో ఆడుకోవద్దు. అచ్చి, చైనీస్ దగ్గర నుంచి నువ్వు తీసుకున్న 300 కోట్ల గురించి, ఆపరేషన్ రెడ్ గురించి అన్ని వివరాలు నీ కంప్యూటర్ నుంచి కొట్టేశాం. హలో, అది నాకు కావాలి, వెంటనే తెచ్చిచ్చాయి. దానివల్ల నాకేం ఉపయోగం రా? నేను అడిగే 2 ప్రశ్నలకి సమాధానం కావాలి. శుభని వాడు ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఆపరేషన్ రెడ్ అంటే ఏంటి? హలో, నాకు సెకండ్ కాల్ వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏయ్, నీ చైనీస్ పార్ట్నర్ పిలుస్తున్నాడా? ఫోన్ కట్ చేశావు. ఈ రోజు సాయంత్రం అన్ని న్యూస్ ఛానల్స్ లోను ఆపరేషన్ రెడ్ గురించిన వార్త వస్తుంది. అయ్యో, వద్దు వద్దు, నన్నేం చేయమంటావు? ఆటో ఎక్కు. ఆటో ఎక్కు. సరే సరే, ఆటో. ఎక్కేవా? ఎక్కడికి రావాలి? ప్యారిస్ కార్నర్ వెళ్ళమను. పారిస్ కార్నర్కి వెళ్ళవయ్యా. ఇప్పుడు ఎక్కడున్నావు? మౌంట్ రోడ్ సిగ్నల్ దగ్గర ఉన్నాను. దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్ గా నడు. ఎందుకు? దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్ గా నడు. సభ్యులకు దిగు. అలాగే. దిగావా? శాంతి థియేటర్ వైపు రా. వచ్చావా? నీ ముందున్న బస్సులో ఎక్కు.
ఏంటి విషయం సడన్ గా లోపలికి రా. మై గాడ్ ఇదేమిటి సార్ సార్ ఎవరు సార్ మిమ్మల్ని కొట్టింది నేనే. హే వాట్స్ దిస్ హౌ కెన్ యు రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ప్రొఫెసర్ డేయ్, వీడేం చేశాడు తెలుసా? చైనా దగ్గర 300 కోట్లు డబ్బు తీసుకున్నాడు. ఆపరేషన్ రెడ్ అని ఏదో చేయబోతున్నారట. రేయ్ చెప్పరా. ఆపరేషన్ రెడ్ అనేది చైనా ఇండియా మీద చేయబోయే బయోవార్. బయోవర్ అంటే? పూర్వం దేశానికి యుద్ధం వస్తే కత్తులతో పోరాడేవారు. కొంతకాలం తర్వాత తుపాకులతో యుద్ధం చేశారు. ఆ తర్వాత వాళ్ళ దేశాల్లో ఉంటూనే క్షిపణులు అణుబాంబులతో యుద్ధం చేశారు. కానీ ఈ బయోవార్కి తుపాకులు అక్కర్లేదు, రాకెట్లు అక్కర్లేదు. ఇట్స్ వైరస్. 6th సెంచరీలో హాన్సీ అనే వైరస్ సోకి చైనాలో లక్షలాది మంది చనిపోయారు. అదే వైరస్ ని మళ్లీ తయారు చేసి ఇండియాలో వ్యాపింపచేయడానికి డాంగ్లీ అనే స్పెషలిస్ట్ ని పంపించారు. వాడు ఆ వైరస్ ని ఒక వీధి కుక్కకి ఇంజెక్ట్ చేశాడు. అలా ఇంజెక్ట్ చేయబడిన ఆ కుక్క 24 గంటల్లో వైరస్ ప్రభావంతో పూర్తిగా వ్యాధికి గురవుతుంది. ఈ పాటికి ఎన్నో కుక్కలకి ఈ వ్యాధి సోకడం మొదలై ఉంటుంది. కుక్కల నుంచి మనుషులకి అతివేగంగా సోకుతుంది. ఇదివరకు సైంటిస్టులు వ్యాధికి మందు కనిపెట్టేవారు. ఇప్పుడు కొత్త వ్యాధుల్ని కనిపెడుతున్నారు. ఈ వ్యాధికి ఎవరూ మందు కనిపెట్టలేరు. కానీ చైనా గవర్నమెంట్ దగ్గర ఈ మందు వివరం ఉంది. అది 1400 సంవత్సరాలకి పూర్వం బోధిధర్ముడు రాసిన వైద్య సూత్ర సంపుటిలో ఉంది. ఈ వ్యాధి వ్యాపించిన 60 రోజుల్లో ఈ దేశ జనాభాలో 30 లక్షలు